ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారు హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా యాక్టింగ్ చేసినటువంటి ఏదైతే సినిమా ఉన్నదో హరిహర వీరమల్లు, ఇక ఈ సినిమా 24వ తారీఖున విడుదలై ఈ పీరియాడిక్ సినిమా పాజిటివ్ రివ్యూలను, మౌత్ టాక్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్ల వర్షాన్ని కురిపిస్తున్నది అయ్యా. ఇక ఈ ముచ్చట్లల్లో చిత్ర యూనిట్ ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేసింది. ఇక ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఆసక్తికరమైన మాటలు మాట్లాడుకుంటూ వచ్చిండు. క్యాబినెట్ మీటింగ్ కారణంగా ఈవెంట్ కి అచ్చుడు జరంతా లేట్ అయింది, నన్ను క్షమించాలి. సక్సెస్ మీట్ ఫిల్మ్ ప్రమోషన్లో నాకు అలవాటు లేవు. ఇక పొద్దుగాల క్యాబినెట్ మీటింగ్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండుకుంటా పంచాయతీల వరకే పరిమితం అనుకున్నా కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. నా లైఫ్లో నాకు ఏది ఉత్తగా దొరకలేదు. చిన్నపాటి అచీవ్మెంట్ కానీ నేర్చుకుంటే కానీ అడ్డించిన విస్తరి కాలేదు. కింద పడి ప్రతిదీ నలిగి సాధించుకున్నదే ఇప్పటిదనక నా తానకు వచ్చినాయని చెప్పి పవనాల్ సార్ చెప్తుంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నోరెళ్ళబెట్టి షాకు గురి కాబట్టిండ్రు. ఇక డిప్యూటీ సీఎం అయ్యాం కదా, సిటికల సినిమాలో రిలీజ్ కావాలి కదా, ఎన్ని అవస్థలు పడాలి, ఎన్ని పంచాయతీలు చెయ్యాలి, నాకే అలసట వస్తున్నది. పోయిన వారం రోజుల సంధి నిద్ర కూడా చక్కగా పోతలేను. 30 ఏళ్ల నా సినిమా ప్రయాణంలల్లా ఈ సినిమా గురించి మాట్లాడిన దానిలల్లా 10% కూడా నా గురించి మాట్లాడి ఉండకపోవచ్చు. ఎవరితోని నేను మాట్లాడను, ఒంటరిగా ఉండాలని కోరుకుంటా. అనుకోని టైంలో పబ్లిక్ లైఫ్ లకు వచ్చిన సక్సెస్ లకు అతీతంగా ఉండాలనుకుంటే భగవంతుడు నా సినిమాను నేనే ప్రమోట్ చేసే పరిస్థితికి తీసుకొని వచ్చిండు. ఈ సక్సెస్లు రికార్డులు అన్ని నాకు తెలియదు, తలకెక్కలేదు ఇప్పటిదనక తలకెక్కించుకొని వస్తాం. మైత్రి మూవీ మేకర్స్ టీజీ విశ్వప్రసాద్ లేకుంటే వీరమల్లు రిలీజ్ అయ్యేదే కాదు అని ఇట్లా పవన్ కళ్యాణ్ సారు ఎన్నడూ మాట్లాడని తీరుగా ఉన్నది ఉన్నట్టు స్టేజ్ మీద మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు ఆశ్చర్య ఒక తప్పలేదు. ఇంకా అతనే కాకుండా వీరమల్లు సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను కూడా చర్చన చేసుకుంటా, సురకలు వేసుకుంటా, ఎవరికి తగిలేటట్టుగా మాట్లాడాలనో అట్లా తగిలేటట్టు మాట్లాడుకుంటా సోషల్ మీడియాను కూడా దృష్టిలో పెట్టుకుని కొన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చిండు. సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్ కి ఎట్లా రిప్లై ఇయ్యాలని నలిగిపోవద్దు, ఎట్లా తిరిగి కొట్టాలని ఆలోచించండి. నెగిటివ్ ఉంటే నమ్మి వదిలేయండి. చరిత్రలో గొప్పవారిగా కీర్తించబడ్డోళ్ళు ఎవరు కూడా శతపనులు కూడా చేసిల్లని చెప్పాలన్నది నా లక్ష్యం. పాన్ ఇండియా సినిమా చేసిన నిర్మాతకు అండగా నిలబడడం నా బాధ్యత. 2019లో నేను ఓడిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత అవమానంగా ఉంటాడో చూడాలని అనుకున్నారు. చిన్న ఊర్లో పెరిగినోడు హీరో అయ్యిండు, తర్వాత పార్టీ పెట్టిండు, ఓడిపోవడమే పెద్ద సక్సెస్ అనిపిస్తున్నది. అప్పుడు ముందుకొస్తేనే కదా నేను ఇప్పుడు డిప్యూటీ సీఎంగా మీ ముందర ఉన్నా. సోషల్ మీడియాను కరెక్ట్ గా వాడుకోవాలి కానీ భాష గురించి, ప్రాంతం గురించి కొట్టుకోవద్దు అని పవన్ కళ్యాణ్ సార్ ఒక హితవు కూడా చెప్పిండు సోషల్ మీడియాను ఉద్దేశించి ఆడికి వచ్చిన పబ్లిక్ కు.